హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వానజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి తెలుసు కదా, ట్రావెల్ వ్లాగ్. కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు దేనిలో వెళ్తాం, ఏమేమి చేస్తాం అన్నీ చూపిస్తా. అండ్ కాశ్మీర్లో ఇంకా వీడియోస్ రావు, ఇదే లాస్ట్ వీడియో అనమాట. పాప చూడండి మంచిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నది. గేకింగ్లు అన్నీ అయిపోయినాయి. మేము వచ్చే రోజు మార్నింగ్ 5:30కి అట్లా అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. నేను రుతిపాప అయితే మ్యాగీ చేసుకున్నాము, అండ్ బాబు అయితే ఇది చేసుకున్నాడు అనమాట. హాట్ వాటర్ వస్తే నూడిల్స్ అయితే కాదు. అండ్ నేను రుతిపాప అయితే తిన్నాం ఇంకా హాయిగా. అప్పుడప్పుడే లేచింది రుతిక్ష కూడా. చూడండి ఇట్లా పెట్టింది ఫేస్ నిద్ర ముగ్గుల. అండ్ మీకైతే ఒక బ్లాంకెట్ గురించి చెప్తా చూడండి. ఇదే అనమాట, అది దానికి వైర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మాకు వార్ జరిగినప్పుడు ఇచ్చిరనమాట, ఎవరికైనా దెబ్బలు తాకితే అట్లా పెట్టుకోవడానికి. అక్కడ దిక్కు మంచు పడేటప్పుడు చాలా కూల్గా ఉంటుంది కదా వెదరు. వాళ్ళు నైట్ డ్యూటీలు అట్లా పోయేస్తారు కదా, చాలా కూల్గా ఉంటుంది కదా, అప్పుడు ఇదైతే యూజ్ అవుతాయి అన్నమాట. ఇది చూడండి ఇట్లా ఉంటుంది, ఇట్లా బటన్ లాగా ఉంటుంది ఇక్కడ. అది ఎట్లా యూజ్ చేస్తారో నాకు కూడా తెలియదు, బాగా తెలుసు. నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా అక్కడ దిక్కున్న వాళ్ళకి అని చెప్తున్నా. పడుకునేటప్పుడు మనం కింద బ్లాంకెట్ వేసుకుంటాం కదా, అట్లా యూజ్ చేస్తారంట అది. అండ్ మేమైతే మంచి రెడీ అయ్యి వచ్చినాం అనమాట బయటికి. హరితక్క వాళ్ళు చూడండి, రోజైతే మేము లేట్గానే లేస్తాము, హరితక్క వాళ్ళు కూడా లేట్గానే లేస్తారు. మేము పోతున్నామని పొద్దుగాలనే లేచింది అనమాట. ఆ రోజు వచ్చి బయట కూస్తున్నది. అండ్ మార్నింగే మన వ్యూ ఎట్లుంటుందో చూపిస్తారండి. చాలా బాగుంటుంది అనమాట. నాకైతే మస్తు ఇష్టం ఈ ప్లేస్ అంటే. డైలీ వచ్చి మంచిగా చూసుకుంటూ కూర్చుంటాము. అండ్ ఈవినింగ్ టైం కూడా వాకింగ్కి వెళ్తాము అటు సైడే. మేమైతే మస్తు సేపు వెయిట్ చేసినాం బండి కోసం అని. ఇంక ఇద్దరు కొడుకులు లేచేసారు, అక్క వాళ్ళ కొడుకులు. చూడండి పోవాలా అంటే వద్దు అని చెప్తున్నాడు వాడు. పెద్దోంది ఒక వీడియో నేను పెడతా చూడండి. వాడు నేను వస్తున్నా అనే రోజు, అంటే రేపు వస్తా అంటే ఈరోజు నైట్ వాడు. మేమందరం బయట కూర్చున్నాం అనమాట. 11 వరకు బయటనే కూర్చున్నాం ముచ్చట్లు. ఇంకా ఆ రోజు లాస్ట్ కదా అని ఇంకా అట్లా మళ్ళీ ఇన్నే ఉండాలా? ఎందుకు ఇన్నే ఉండాలా? కలిసి మన ఇద్దరం పోదామా? చూసిరు కదా, వాడైతే ఇంకా మేము పోతున్నామని తెలిసినప్పటి నుంచి మేము కూడా వస్తాం ఆంటీ, కొన్ని రోజులు ఆగండి అందరం కలిసిపోదాం అట్లా అంటున్నాడు అనమాట వాడు. ఎప్పుడు ఇంకా మేము అందరం ఒకటే దగ్గర ఉండి ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంటాం కదా, అందుకని ఇంకా చాలా మిస్ అవుతాడు అనమాట. అండ్ మేము ఈ ఊరికి వచ్చినాక కూడా ఊకే పోయి చూస్తున్నాడు అనమాట. ఆంటీ వాళ్ళు వచ్చిరా మమ్మీ అని డోర్ కాడికి పోయి చూస్తున్నాడంట. అక్క ఫోన్ చేసి చెప్పిందనమాట. నిజంగానే నేను కూడా చాలా మిస్ అయినా అనమాట అక్క వాళ్ళని. పెద్దోనికి మాటలు వచ్చు కాబట్టి, అండ్ చిన్నోడికి కూడా చాలా ఇష్టం అనమాట. వానికి మాటలు రాకున్నా సరే నేనంటే మస్తు ఇష్టం వానికంటే. అండ్ పోతుంటే రుతుపాపకి డైరీ మిల్క్ ఇచ్చిరనమాట వేరే తమిళ అన్నయ్య వాళ్ళు. అండ్ వీళ్ళు చూడండి బండి ఎక్కియడానికి వచ్చారు. ఇంకా మిస్ యూ రా బాయ్ అని చెప్తుంటే ఇంకా బాయ్ చెప్తున్నారు ఇద్దరు. వాడేమో ఏడుస్తున్నాడు, వద్దమ్మా పోవద్దమ్మా ఆంటీ అని ఏడుస్తున్నాడంట. అండ్ ఇంకా అక్క అయితే చెప్తూనే ఉందనమాట, జాగ్రత్త ఉండి పోయినాక ఫోన్ చేయండి అని చెప్తుంది. ఫోన్ చేస్తుండు ఊరికైనాక కూడా మర్చిపోకు మమ్మల్ని అట్లా ఇట్లా అని చెప్తుంది అనమాట. ఇంకా బాధపడుతుంది చూడండి. నేను ఆడికి మా బండి కొంచెం అక్కుటు పోయినాక ఇంక ఏడుస్తుంది అనమాట. క్యాప్చర్ చేయలేకపోయినా, నేను కనిపించలేదు కాబట్టి ఇంకా నాకు కూడా మస్తు బాధ అనిపించింది. మిస్ యూ అత్తక్క. ఏం కాదులే, మళ్ళీ ఇంకొకసారి పోస్టింగ్ ఇద్దరికి ఒకసారి వచ్చినప్పుడు అప్పుడు 3 years మంచిగా కలిసి ఉందాం సరేనా, బాధపడకలే. అట్లుంటుంది అనమాట. ఇన్ని రోజుల నుంచి ఇంకా కలిసి ఉండి ఇప్పుడు పోతుంటే బాధ అనిపిస్తుంది కదా. అండ్ ఈసారి అంటే 1 month కలిసి ఉన్నాం. లాస్ట్ ఇయర్ మేము 3 months ఒకతోటే ఉన్నాం ఇద్దరము. తక్కువ టైం అయినా సరే కానీ మస్తు బాండింగ్ ఉంటుంది అనమాట మా ఇద్దరికి. ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటాము, బాగా క్లోజ్ ఉంటాము. ఓన్ సిస్టర్ కన్నా చాలా బాగా చూసుకుంటుంది అనమాట నన్ను అయితే. అండ్ రుతుపాప అయితే పండుకున్నది. ఇంకా బాధ అవుతుంది, అర్థక్కనే మిస్ అవుతుందని ఫోన్ చేసుకుంటూనే పోయినా, మాట్లాడుకుంటూనే పోయినా ఏం చేస్తున్నారు అది ఇదని. ఇంకా తర్వాత చూడండి గుర్రం బండ్లు ఉంటాయి అక్కడ ఎక్కువ చూపిస్తాను. అందుకని రేకులవే ఉంటాయని చెప్పినా కదా, ఇండ్లు అందరు రేకులవే కట్టుకుంటారు ఇక్కడ సైడు. ఎందుకంటే మంచు పడ్డప్పుడు కిందికి జారి వాటర్ స్టోర్ అయితే పాడైతే ఇక మిద్దెలు తొందర, అందుకని. అండ్ పోతున్నాం అనమాట. ఎండ అయితే కొడుతుంది. నేను కూర్చున్న సీట్లో ఫుల్ నిద్ర వస్తుండే. ఆ రోజు పొద్దుగా లేచినాం కదా. ఫైనల్గా ఎయిర్పోర్ట్ కాడికి అయితే రీచ్ అయిపోయినాం.
ఇంకా బాన్బా అయితే ఆడుకోయి బ్యాగులు ఇట్లా వేసి అట్లే బోర్డింగ్ పాస్లు అవన్నీ తీసుకొని వచ్చిందనమాట. అప్పటి వరకు నేనైతే ఋతుపాపని తీసుకొని ఒక తోట అయితే నిలబడ్డా. చూడండి ఫ్లవర్స్ ఎంట్రీలోనే ఎట్లా పెట్టారు, బాగున్నాయి కదా, మంచిగా ఉన్నాయి అవి. అండ్ చూడండి ఋతుపాప ఎట్లా చూస్తుంది చూడండి, ఆడ అక్కడిక్కడ చూస్తుంది, ఎక్కడ దొరికొచ్చారు ఇంతకు నన్ను ఇన్ని రోజులు బంధించారు ఒక రూమ్లా అని. అండ్ ఎయిర్పోర్ట్ చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా దీనిలో, అందుకనే వాళ్ళ కోసం అని చూపిస్తున్నా. ఇట్లా ఉంటాయి అనమాట, షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనం, కానీ రేట్లు అయితే ఫుల్ ఉంటాయి అనమాట. మనం కొనే అంత ఉండదు అనమాట, అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ కావని రేట్లు. ఆడుకున్న తర్వాత బేరాలు చేసుడు అవన్నీ నడవవు అనమాట. ఆడ చూడంగానే అన్నీ బాగానే అనిపిస్తాయి కాబట్టి రేట్లు కూడా బాగానే ఉంటాయి అనమాట. అండ్ మేమైతే తినడానికని చాకో చిప్ మఫిన్ అని ఉంటే అది మంచిగా అనిపించింది అన్నట్టు, అందుకనే తీసుకొని తిన్నాం, ట్రై చేద్దామని తీసుకున్నాం, తిన్నాం. మంచిగా తిని మళ్ళీ అయితే పోయినాం అనమాట. మాకైతే మస్తు టైం ఉన్నది. అప్పటి వరకు అటు ఇటు తిరిగి టైంపాస్ చేసినాం అనమాట. ఒక పెప్సీ కూడా తీసుకున్నాం అట్లానే. ప్రతీక్షకి ఇప్పుడు హెలికాప్టర్ అవన్నీ చూసింది కదా కాశ్మీర్ ఉన్నప్పుడు, అందుకనే భయపడుతుందని ఫస్ట్ అయితే చూపించలేము ఏరోప్లేన్ని బయట నుంచి కూడా. అండ్ తర్వాత దిగేటప్పుడు చూపించినాము. అండ్ ఋతుపాపకు కూడా ఈసారి ఒక సీట్ వచ్చిందనమాట. చూడండి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది ఫస్ట్ ఎక్కినప్పుడు అయితే. తర్వాత సీట్ బెల్ట్ పెడితే అస్సలు పెట్టుకుంటలే అనమాట, ఫుల్ ఏడ్చింది. అండ్ నా మీదే కూర్చున్నది. ఇంకా ఫుల్ టికెట్ అనమాట ఋతిక్షకు కూడా, మనలాగానే మనకి ఎంత టికెట్ పడుతుందో దానికి కూడా అంతే టికెట్. అండ్ మేమిద్దరం అయితే పక్కలు వచ్చినాయి. మా పక్కల అవతల సైడ్ బాగా కూర్చున్నాడు అనమాట. అండ్ నాకు కొంచెం భయం కూడా అయిందనమాట, ఎందుకంటే రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్కి అట్లా అయింది కదా, అందుకని కొంచెం భయమే ఉండే. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాము అండ్ సేఫ్గానే ల్యాండ్ అయినాం అనమాట. అందరూ ఫ్లైట్ ఎక్కినప్పుడే నిద్రపోతారు కదా, నిజంగా నేనైతే అస్సలు నిద్రపోను అనమాట. చూసుకుంటూ కూర్చుంటా, మంచిగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తా. ఎప్పుడైతే విండో సీట్ వచ్చేది మాకు, ఈసారి అయితే రాలేదు, అందుకనే చూసినాము. అండ్ ఇట్లా పొగలు వస్తుంటే చూడండి, అందరూ అయితే అరుస్తున్నారు అనమాట, భయపడుతున్నారు ఏంది పొగలు వస్తున్నాయని. ఇంకా వాళ్ళంతగానో మర్చినాక మనం భయపడకుండా ఉంటామో, నేనైతే ఫుల్ భయపడ్డా అనమాట. తర్వాత అంత అవుతుంది అని తెలిసింది. తర్వాత ఇంకా చూడండి దిగినాము ఫ్లైట్ అయితే, అప్పుడు చూపిస్తున్నాను అనమాట ఏరోప్లేన్ చూడాలి అని. హెలికాప్టర్ అంటే అర్థమవుతుంది అనమాట, ఏరోప్లేన్ అంటే అర్థం కాదు, అందుకనే హెలికాప్టర్ ఇది. ఇంకా దిగినాం అనమాట, ల్యాండ్ అయినాం ఇక్కడ ఢిల్లీలో అయితే దిగినాము. దిగిన తర్వాత బావ అయితే బ్యాగులు తీసుకురావడానికి అని పోయిండు. నేను ఋతుపాపని దాంట్లో కూర్చోబెట్టి ఇంకా ఒకటే తిప్పుతున్నాను అనమాట, అక్కడ ఇక్కడ ఏం టైంపాస్ కాక. అండ్ మేమైతే నిజంగా ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అయినాం అనమాట, ఎందుకంటే మా వాళ్ళకి చెప్పలే నేను, మా పేరెంట్స్కి అత్తమ్మ మామకి చెప్పినా కానీ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పలేదు నేను వస్తున్నాను. ఇంకా 2-3 months అవుతుంది, లీవ్ ఇస్తలేరు అట్లా ఇట్లా అని చెప్పినా అనమాట. కానీ లాస్ట్కి వస్తే ఏమైంది, వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి రాలేదా అని చూడండి. అండ్ బ్యాగులు అయితే తీసుకొని వచ్చిండు బావ. ఋతుపాపను కూర్చోబెట్టుకొని ఇంకా పోతున్నాం అనమాట బయటికి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి పోయినాక ఒక కార్ మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి అయితే పోయినాం అనమాట. అండ్ ఒక యూట్యూబర్ని కూడా కలుస్తాను చెప్పినగా, యూట్యూబర్ కలిసిందా లేదంటే ఏమైంది అంతా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో చెప్తా, ట్రైన్ జర్నీ అప్పుడు చెప్తా. నాతో పాటు మీరు కూడా మస్తు ఈగర్ వెయిట్ చేసిరు అనుకుంటా మంచి యూట్యూబర్ని చూడడానికి. ఢిల్లీలో కూడా మాకు చాలా టైం మిగిలిందనమాట. ఆఫ్టర్నూన్ దిగితే ఈవినింగ్ 7కి అట్లా ఉండే అనమాట ట్రైను. చాలా టైమే మిగిలింది. అప్పటి వరకు కూడా టైంపాస్ చేసుకుంటూ వస్తున్నాం ఆడ కూర్చొని. ఋతుపాప చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చినాం ట్రైన్లో, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అనమాట. ఫుల్ సౌండ్ వస్తుంది కదా ట్రైన్ హారన్ది, అయినా కూడా ఋతిక్ష భయపడలే అనమాట. మంచిగా వచ్చినప్పుడల్లా చూసుకుంటూ కూర్చునేది. అక్కడ పోతుందేమో అని మాకు భయం అయ్యేది అనమాట. ఇంకా ఋతిక్షని పట్టుకొనే కూర్చున్నాము, నేను తప్పితే బావ తప్పితే నేను పట్టుకుంటూనే కూర్చున్నాం. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆ రూమ్లో అయితే బ్యాగులన్నీ పెట్టేసినాం, పెద్ద పెద్ద బ్యాగులన్నీ పెట్టేసి చిన్న బ్యాగ్ ఒకటి మా వెంబడ పెట్టుకొని తినడానికి అయితే పోతున్నాం అనమాట. రైల్వే స్టేషన్ పక్కనే బయట ఉంటాయి అన్నమాట హోటల్స్, ఆడిపోయి తిందామని. మేము ఏమేమి తిన్నాం ఆ హోటల్లో అన్నీ చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. తర్వాత కర్డ్, బిర్యానీ తింటలేదు ఋతిక్ష అని కర్డ్ తెప్పించుకున్నాం. అండ్ బావకైతే చపాతీలు అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాడు, వచ్చినాయి. మంచిగా నిండైతే తిని వచ్చి ఆడ కూర్చున్నాం అనమాట. క్లాక్ రూమ్ ఉంది కదా, ఇందాక సామాన్ పెట్టింది, ఆడికి వచ్చి కూర్చున్నాము. అలసిపోయినాం అనమాట, అవంతా తిరిగి వచ్చేవరకు మస్తు దూరం నడిచేది ఉంటుంది అనమాట. ఆడికి వచ్చి కూర్చున్నాము. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా నేను, ఏంటంటే తిన్న తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ లాగా ఉండే అనమాట. ఆడిపోయినాము, ఎందుకంటే యూట్యూబర్ని కలుస్తాను చెప్పిన కదా, ఆ యూట్యూబర్కి గిఫ్ట్ తీసుకుందామని పోయినామన్నమాట. కానీ ఆడైతే ఏం లేకుండే అసలు, బట్టలు అవి ఇవే ఉన్నాయి, గిఫ్ట్లు అయితే లేకుండే.
అండ్ తర్వాత మళ్ళా లోపలికి వచ్చి అందరిని అడుగుతున్నాం అనమాట, ఏమన్నా గిఫ్ట్ షాప్లు ఉన్నాయా అని అందరిని అడిగినాము. తర్వాత ఏడలేవు, ఆడొక్కతోటి ఉంటుంది చూడండి అని చెప్తే మళ్ళీ ఆడ వరకు నడుచుకుంటూ పోయి ఒక మంచి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ గిఫ్ట్ చూసి యూట్యూబర్ ఎట్లా రియాక్ట్ అయింది అని లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది మీకే. అండ్ ఊకే యూట్యూబర్ అంటుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, యూట్యూబర్ అనే దానికన్నా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తామన్నమాట నేను బావ అయితే. అండ్ ఇంకా మేమైతే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చిన తర్వాత ఎక్కగానే కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ అట్లా అయినాక ఫుడ్ అయితే పెట్టారు అనమాట. మాకు ఏమేమి పెట్టారో చూపిస్తారండి. అయితే వెజ్ వాళ్ళకి వెజ్ పెడుతురు, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెడుతురు. మేమైతే నాన్ వెజ్ చెప్తే చికెన్ వచ్చిందనమాట. అండ్ వెజ్ వాళ్ళకి పన్నీరు, చికెన్, పప్పు, అన్నం, పెరుగు ఇచ్చిరనమాట. అండ్ అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చిర్రు. మంచిగా పెట్టారు అనమాట ఫుడ్ అయితే. మార్నింగ్ లేవగానే మొహం కడుక్కున్న తర్వాత మళ్ళీ టీ వచ్చింది. టీ తర్వాత కొద్దిసేపు ఉన్నాక బ్రేక్ఫాస్ట్లకి శాండ్విచ్, బ్రెడ్ ఆమ్లెట్ అట్లా వచ్చినాయి అనమాట. మంచిగా తిని వ్యూని ఎంజాయ్ చేసినాం. మాకైతే విండో సీట్ రాలేదు ట్రైన్లో కూడా. ఈడ కూర్చున్నా, ఇంకా వేరే అంకులు లేకున్నాడు ఆడ, ఇంకా రాలేకుండే వాళ్ళు. ఆడ కూర్చున్నా అనమాట. పోయి నేను ఆఫ్టర్నూన్ టైము లంచ్ అనమాట. ఇది పుల్కా ఇచ్చిరు ఒకటి, అండ్ రైస్, పన్నీర్ కర్రీ కూడా టేస్ట్ చేద్దామని మేమైతే వెజ్ చెప్పినాం అనమాట. పన్నీర్ కర్రీ, సోంపాపిడి అవన్నీ ఇచ్చిరనమాట. బాగుండే ఫుడ్ అయితే. అండ్ చిన్న బాక్స్లో స్వీట్ ఇచ్చిర్రు, గులాబ్ జామ్ కూడా ఇచ్చిర్రు. అండ్ ఒక మజా, గీ, బటర్ అవి కూడా ఇచ్చిర్రు. మంచిగా పెట్టారు అనమాట. ఫుడ్ అయితే కడుపు నిండా తిన్నాము. ఎప్పుడు నిజంగా ట్రైన్కి రావాలంటే ఫుడ్ ప్రాబ్లం ఉంటుందని అసలు రాబుద్దే కదా ట్రైన్కి. కానీ ఈసారి అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. ఫుడ్ బాగుండే కాబట్టి. అండ్ చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చిర్రు కదా, ఇది ఇచ్చిర్రు అనమాట. బాగుండే బ్రెడ్ ఆమ్లెట్ కూడా, సప్ప ఉన్నది. కాకపోతే కొంచెం ఉప్పు సరిపోలే అన్నట్టు ఆమ్లెట్లో. అండ్ మళ్ళీ మనకి వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారనమాట పూటకి. అంటే ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎంతమంది టికెట్లు అంటే ఇప్పుడు నాకు బావకి 2 టికెట్లు కదా, నాకు బావకి ఒక్కొక్క బాటిల్ అనమాట. అట్లా ఇస్తుర్రు. నిజంగా మా అన్ని బాటిల్ మేమైతే వేస్ట్ అయినాయి. మావి 3-4 బాటిల్స్ ఆడనే పెట్టొచ్చినాం అనమాట మేము. అండ్ పొద్దుగాలనే లేచినాక ఇంకా నిద్ర వస్తుంది అనమాట ఫుల్. అందరైతే ఎక్కి వండుకున్నారు, పాప కూడా వండుకున్నది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే వండుకున్నాము. తర్వాత మళ్ళీ దిగినాక తీసిన అనమాట క్లిప్. మా అంకిత అయితే మాకు చెప్పకుండా వచ్చింది అన్నట్టు, సర్ప్రైజ్ వచ్చింది రైల్వే స్టేషన్ కాడికి. అండ్ రైల్వే స్టేషన్లో పింకీ కలిసిందా లేదా అని చెప్తాను కదా, పింకీ అయితే కలవలేదు. మీకు ఆ యూట్యూబర్ ఎవరో చెప్పలేగా, పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్ అని ఉంటుంది కదా పింకీ, ఆ పింకీ అనమాట. కలుస్తా అని చెప్పింది, కలవలేదు. ఎందుకంటే తను మర్చిపోయిందంట. ఆ రోజు కాదు, వేరే సండే రోజు అనుకున్నదంట. కానీ ఏం కాదులే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు పక్కా చూపిస్తా. మీరు కూడా నాతో పాటు ఈగర్గా వెయిట్ చేసి ఉంటారు. కానీ ఏం చేస్తాం చెప్పండి, మనమోటి తెలిస్తే దేవుడు తెలుస్తాడు అంటారు కదా, అట్లా అయిందనమాట ఆ రోజు. నిజంగా చాలా ఫీల్ అయినా నేనైతే. గిఫ్ట్ కూడా తీసుకున్నా కదా, ఇంకా మంచి హ్యాపీ ఫీల్ అయితే అనుకున్నా. కానీ ఏం చేద్దాం, ఇంకా అట్లా అయిపోయింది. మా అంకిత్ వచ్చింది, తర్వాత ఛాయ్ తాగినాం. ఫుల్ వర్షం పడుతుంది అనమాట అప్పటికే. అండ్ వచ్చిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత హైదరాబాద్ బిర్యానీ తిన్నాం అనమాట. నేను 2 days జర్నీలో ఉండే కాబట్టి ఫుల్ అలసిపోయినాం అనమాట. వీడియో తీయలేదు, అందుకనే వేరే క్లిప్ ఉంటే యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.